బ్రేకింగ్ న్యూస్ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు యాంటీ డ్రగ్స్ టీం పోలీసులు. గంజాయి విక్రయాలపై పోలీసులు జరిపిన దర్యాప్తులో పలువురు యువకులు పట్టుబడ్డారు. వారిని విచారించగా రవి అనే కానిస్టేబుల్ నర్సంపేటకు చెందిన యువకులకు గుట్టి చంపుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నాడని గుర్తించారు. కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు జరుపుగా గంజాయి పట్టుబడింది. గతంలో పోలీసులకు పట్టుబడ్డ గంజాయి నుంచి కొంత దొంగిలించి విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్నారు నర్సంపేట పోలీసులు. పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు యాంటీ డ్రగ్స్ టీం. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, కమిషనరేట్ పరిధిలోని ఎల్కరుర్తి పిఎస్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవి గంజాయి పట్టుబట్ట గంజాయిని కోర్టుకు సీజ్ చేస్తామని చెప్పి తీసుకెళ్లిన ఘటన లోపల కొంత గంజాయిని తీసుకెళ్తూ తన ఇంటి వద్ద భద్రపరుచుకున్నారు. దాన్ని తన పరిచయస్తులు తన బంధువుల ద్వారా నర్సంపేట ప్రాంతంలో విక్రయించడంలో తెలుస్తుంది. అయితే 3 రోజుల క్రితము నర్సంపేట నుంచి ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు గంజాయి పట్టుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి కోణంలో ఆరా తీసిన పోలీసులకు ఈ షాకింగ్ ఘటన తెలిసింది. సో కానిస్టేబులే తనకు గంజాయి విక్రయించారంటూ వాళ్ళు చెప్పడంతో అసలు ఏం జరిగిందనేటువంటి పూర్తిస్థాయి విచారణ అటు నార్కోటిక్స్ పోలీసులు చేశారు. ఈ క్రమంలో ఒక నర్సంపేటలో కానిస్టేబుల్ తన ఇంట్లోనే గంజాయిని భద్రపరుచుకొని తరచుగా ఆ యువకులకు అమ్ముతున్నట్లుగా తేలింది. దీంతో రవి అనేటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం నార్కోటిక్స్ టీము అదుపులోకి తీసుకుంది. అయితే తను గతం లోపల ఎన్నిసార్లు ఇట్లాంటి ఘటనలో పాల్పడ్డాడు, గంజాయి ఎప్పుడు సీజ్ అయినప్పుడు కూడా కోర్టుకు సబ్మిట్ చేయడానికి తానే తీసుకెళ్తుంది. సో ఈ పరిమాణాన్ని ఎంత తాను దోచుకుంటాడు, ఎంతమందికి అమ్ముంటాడు దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతున్నారు. మొత్తంగా కమిషనరేట్ పోలీసులు గంజాయి నివారించడానికి చర్యలు తీసుకుంటే తమ కమిషనరేట్ పరిధిలో ఒక కానిస్టేబులే ఈ విధంగా గంజాయి అమ్ముతున్నది ప్రస్తుతం కలెక్షన్ జరిగింది. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వివరాలన్నీ కూడా వెల్లడిస్తామంటూ కూడా వరంగల్ సిపి చెప్పిన పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థాంక్యూ.